నా దగ్గరికి ఆర్టిస్టులు చాలామంది ఎక్కువ మంది వస్తుంటారు. ఎందుకంటే ఈసీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత నేను కొన్ని వేల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు చూసుంటాను. ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్న కొత్త ఆర్టిస్టుల గురించి నేను మాట్లాడుతున్నాను. సో అలా ఆర్టిస్టులు రావడం బాగానే ఉంది. విపరీతమైన ప్యాషన్తో మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే ఈ సినిమా కోసం ఏమైనా చేసేట్టుగా ఉన్నాడే అన్నట్టుగా ఉంటుంది. కానీ వన్స్ మనం పిలిపించి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ని ఇది ఇలా మోడ్యులేషన్ కరెక్ట్గా చేసుకోండి, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసుకోమని చెప్పినప్పుడు ఫస్ట్ డే బాగానే ఉంటుంది. ఎంటర్ అవుతారు, షూటింగ్ లొకేషన్కి ఎంటర్ అవుతారు. వీళ్ళకు కొత్త ఆర్టిస్టులకి అంటే మేజర్ పార్ట్ ఎలా ఉంటారంటే కొత్త ఆర్టిస్టులు అంతా రాగానే నాకు హీరో క్యారెక్టర్ ఇచ్చేసేయాలి, నేను దేనికి తగ్గను, రాగానే ఆ హీరో క్యారెక్టర్ ఇచ్చేస్తే నేను చేసేస్తాను, లేదంటే హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చేసి చేసేస్తాను అనే భ్రమలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కొత్త ఆర్టిస్టులు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇచ్చిన క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళండి. అంతే తప్ప నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇస్తేనే, ఇలాంటి హీరో క్యారెక్టర్ ఇస్తేనే, హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తేనే నేను చేస్తానని మడిగట్టు కూర్చుంటే సినిమా ఇండస్ట్రీలో మీకు ఎవ్వరూ ఛాయిస్ ఇవ్వరు. పైగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదో ఆ డైరెక్టర్ నచ్చిన క్యారెక్టర్ ఇస్తారు, అది వీళ్ళకి నచ్చదు. నచ్చకుండా ఏం చేస్తారు, వచ్చిన తర్వాత వెనక్కి పోవడం కానీ, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది సార్ అర్జెంటుగా వచ్చేస్తాను, ఇప్పుడే వస్తానని చెప్పేసి అటు నుంచి అటు జంప్ అయిపోతారు. అలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు నేను చూశాను. దాని తర్వాత కొందరు ఏం చేస్తారంటే ఆ డైరెక్టర్తో డిస్కస్ చేస్తారు, సార్ గతంలో నేను నా ఛానల్స్లో ఎన్నో షార్ట్ ఫిల్మ్ చేశాను సార్, హీరోగా చేశాను, నేను ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు నేను చేయలేను సార్ అని చెప్పేసి అట్లా డిస్కస్ చేస్తారు. ఎందుకంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరికి వాళ్ళు హీరోనే అయిపోయాయి, మొత్తం ఎవరి ఛానల్కి వాళ్ళే హీరో, అలా అయిపోయింది పరిస్థితి. సో అలా వస్తున్న ఆర్టిస్టులు టెక్నీషియన్లకు నేను చెప్పేది ఏంటి అంటే, మీరు సినిమా ఇండస్ట్రీకి సినిమాలకు వస్తున్నప్పుడు ఛానల్స్లో మీరు యూట్యూబ్ వీడియోలు చేయడం వేరు, సినిమాలు చేయడం వేరు, క్వైట్ డిఫరెంట్ ఉంటుంది. మీకు ఇచ్చిన క్యారెక్టర్ హ్యాపీగా చేసుకోవాలని నేను చాలా పాపులర్ సార్, నా ఛానల్లో 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు నేను చిన్న క్యారెక్టర్ చేస్తే నా ఇమేజ్ ఏమవుతుంది, ఈ రేంజ్లో ఉంటారు. వాళ్ళని ఎవరూ మార్చలేరు. సినిమా ఇండస్ట్రీలో జరగవు. మీ ఛానల్కి మీరు తోపు అయితే డైరెక్టర్ ఏం చేస్తాడు, డైరెక్టర్ నచ్చిన క్యారెక్టర్ ఇస్తాడు, నచ్చింది చేసుకుంటూ వెళ్ళాలి. పైగా సినిమా ఇండస్ట్రీలో ఈ కొత్తగా వస్తున్న ఆర్టిస్టులు టెక్నీషియన్లకి ఎలా ఉంటుందంటే, షూటింగ్కి వస్తే అసలు మొత్తం ఎటు చూసిన లైట్లు ఉండాలి, ఎక్విప్మెంట్లు ఉండాలి, హంగామా ఉండాలి, అది ఇదేని అనుకుంటుంటారు. మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు ఎలా ఉంటాయి, చాలా లిమిటెడ్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు, లిమిటెడ్ ఎక్విప్మెంట్తో చాలా సింపుల్గా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ నచ్చదు. ఇది అంటే మనం ఇప్పుడు ఈ వీడియోలు చూసినప్పుడు చాలా ఊహించుకొని వస్తారు, ఎలాబరేటెడ్గా ఊహించేసుకునేసి అస్సలు ఒక రేంజ్లో ఉంటుంది. క్యారవాన్లు ఉంటాయి, అవి ఉంటాయి, పోగానే ఒక 4-5 రకాల టిఫిన్లు ఉంటాయి, లంచ్ వేరే లెవెల్లో ఉంటుంది, ఇలా ఊహించుకొని వస్తారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ రూల్స్ వేరు, పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న దానికి రివర్స్లో ఉంటుంది. అలా ఆర్టిస్టులు టెక్నీషియన్ లొకేషన్కి వచ్చిన వాళ్ళు షాక్ అయిపోయి, ఇంత సింపుల్గా ఉంటుంది షూటింగ్ అని చెప్పి షాక్ అయిపోయి అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. దాని తర్వాత సరే కాంప్రమైజ్ అయ్యి రైట్ ఈరోజు ఒకరోజు చేద్దాం, చూద్దాం అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అలా వచ్చిన వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ చేస్తూ మరుసటి రోజు ఫోన్లు లిఫ్ట్ చేయని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మీకు ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే, అలాంటి ఆర్టిస్టు టెక్నీషియన్లకి ఈజీ సినిమాలు అనేవి చాలా సింపుల్గా జరుగుతుంటాయి. సో దయచేసి ఏంటంటే మీ ఊహలకు తగ్గట్టు మీరు ఏదో ఊహించేసుకునేసి మరుసటి రోజు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆ క్యారెక్టర్కు కమిట్ అవుతారు, ఫోన్ లిఫ్ట్ చేయరు. సో ఇలాంటి ఆర్టిస్టు టెక్నీషియన్లు ఏ దేవుడు కాపాడలేడు. మేము ఒకసారి చూస్తాం, ఒకేసారి చూస్తే రెండోసారి ఉండదు. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ లొకేషన్కి వస్తామని కూడా రానివ్వం. ఎందుకంటే ఒక సినిమా ఓకే రిలీజ్ చేశారు, బాగానే ఉంది, రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా చేస్తున్నప్పుడు ఈసీలో ఏదో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్లాక్ బస్టర్ అయినప్పుడు లెక్కలు ఇక్కడ మొత్తం మారిపోతాయి. అప్పుడు మళ్ళా వస్తాము అంటే అప్పుడు ఆ టైంలో రానిచ్చే సిచ్యువేషన్స్ ఉండవు. ఎప్పుడు కూడా
ఒక ప్లాట్ఫామ్ డెవలప్ అవుతుందంటే ఆ ప్లాట్ఫామ్కి సపోర్ట్ చేస్తున్న ఆర్టిస్టులు టెక్నీషియన్లకే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, కానీ ఏదో మీ హంగులు ఆర్పాటాలకి సో సక్సెస్ అయిపోయిన తర్వాత వచ్చే ఆర్టిస్టులు టెక్నీషియన్ని ఈసీ ఎంకరేజ్ చేయదు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఎందుకంటే నిర్మోహమాటంగా మొహమాటం లేకుండా చెప్తున్నాను. అలాంటి ఆర్టిస్టులు ఒక టైం మెయింటెనెన్స్ ఉండాలి. టైం మెయింటైన్ చేయరు. మొత్తం ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరూ లొకేషన్కి టైం టు టైం వచ్చేస్తారు. ఈ ఆర్టిస్టు ఏం చేస్తాడంటే, టైం మెయింటైన్ చేయని ఆర్టిస్ట్ ఏం చేస్తాడంటే, మనము 6కు లొకేషన్లో ఉండాలి అంటే తాయితీగా రిలాక్స్గా అన్నీ చూసుకునేసి 9కి వస్తాడు, లేదంటే 11కి వస్తాడు. కొందరు ఏంటంటే లంచ్ టైంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈ సినిమా ఎంటర్టైన్ చేయదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎవడైనా ఎంటర్టైన్ చేయరు. టైం మెయింటైన్ చేయలేని ఆర్టిస్టులు టెక్నీషియన్లని ఎవ్వరూ ఎంటర్టైన్మెంట్ చెయ్యరు. ఒక్కసారి చూస్తారు, రెండోసారి రేపు నుంచి రావద్దని చెప్తారు. సో మీకు ప్యాషన్ ఉంటే సరిపోదు. టైం మెయింటెనెన్స్ ఉండాలి, క్యారెక్టర్ ఇచ్చిన దాని మీద డెడికేషన్ ఉండాలి. ఆ డెడికేషన్ కొత్త ఆర్టిస్టులో నేను చాలామంది దగ్గర చూడలేదు. ఊరికి ప్యాషన్ అనుకుంటారు, కానీ ఆ ప్యాషన్ 1-2 రోజుల ప్యాషనే ఉంటుంది. సో దాని తర్వాత ఏవో కామెంట్లు చేసి ఏవో చూసుకుంటూ సైలెంట్ అయిపోతారు, ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయరు. అలాంటి బాపుతున్న ఆర్టిస్టు టెక్నీషియన్లకి భవిష్యత్తు ఎప్పుడూ ఉండదు. మీరు అనుకుంటారు అంతే, ఏదో నా ఛానల్ రన్ అవుతుందిగా, ఒక వీడియో పెడితే 10,000 వ్యూస్ వస్తాయి, 20,000 వ్యూస్ వస్తాయి, లేదంటే 1 lakh వ్యూస్ వస్తాయి అనుకుంటే మీ ఛానల్లో మీరు ఉండండి. సినిమాలకు ఎందుకు రావడం? సినిమాలు వేరు, యూట్యూబ్ ఛానల్స్ వేరు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని సినిమా ఇండస్ట్రీకి రావడానికి ట్రై చేయండి. ముఖ్యంగా టైం మెయింటైన్ చేయని ఆర్టిస్టులు టెక్నీషియన్ని ఏ ప్రొడక్షన్ కూడా ఎంటర్టైన్ చేయదు. గుర్తుపెట్టుకోండి. నా పేరు వారణాసి సూర్య. ఈ సినిమా టెలిగ్రామ్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో టెలిగ్రామ్లోకి నా కమ్యూనికేషన్కి రావచ్చు. సో పర్మనెంట్గా ఈసీ ఫ్యామిలీ మెంబర్గా ఈసీ గ్రూప్లోకి ఎంటర్ అయిపోవచ్చు. కంటిన్యూగా సినిమాలు అవుతుంటాయి. మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ మీ భవిష్యత్తుని సినిమా ఇండస్ట్రీలో డిజైన్ చేసుకోవచ్చు. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా.